గ్రవీరయ్య గారు. అధ్యక్ష, నిరుపేదలకు సంబంధించి ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ల మీద వాళ్ళు కంటున్న కలలు సాకారం అయ్యే విధంగా ప్రతి గ్రామం కూడా ఒక ఎర్రవల్లిలా మార్చాలని ప్రజలు కోరుకుంటున్నారు. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఒక ఎర్రవల్లిలోనే పాత ఇళ్లని కూలగొట్టి కొత్తగా కట్టించి చూపించడం కాకుండా ప్రతి గ్రామంలో కూడా అదే విధంగా కట్టే విధంగా చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు, కలలు కనండి, కలలు సాకారం చేసుకోండి అని. నిరుపేద కలలను కనడమే కాదు, ఈ చర్చ ద్వారా వాళ్ళ కలలు సాకారం అయ్యే విధంగా ఎవరైతే డబల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకి ఇల్లు నిర్మించే విధంగా, గతంలో ఇల్లు కట్టుకొని బిల్లులు రాక స్లాబ్ లెవెల్లో బేస్మెంట్ లెవెల్లో ఉండి వర్షానికి తడుస్తూ చలి కొనుకుతూ ఎండకు బాధపడుతున్న ఆ నిర్భాగ్యులకు ఇళ్లకు బిల్లులు ఇచ్చే విధంగా మరి చూడాలని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఇప్పుడు ఓవైసీ గారు కూడా చెప్పారు, మీకు కూడా ఈ ప్రశ్న పంపుతున్నాను. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు 2,50,000 ఇండ్లు అర్హత కలిగిన వాళ్ళై మేము మంజూరు చేశాం, వివిధ దశల్లో ఇన్ని కడుతున్నా ఇన్నున్నాని. కానీ గృహ నిర్మాణ శాఖ ప్రశ్న వచ్చింది సార్, ఇప్పుడు మీకు పంపుతున్నాను రిటర్న్ ఆన్సర్, ఇది హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. వాళ్ళు 10,70,982 జిహెచ్ఎంసీ జిల్లాల్లో అర్హత కలిగిన దరఖాస్తులు వస్తే 51,000 అర్హత కలిగిన తేల్చారు. మరి ముఖ్యమంత్రి గారు 2.5 లక్షలు మేము మంజూరు ఇచ్చామని చెప్పిన తర్వాత గృహ నిర్మాణ శాఖ మన అసెంబ్లీలోనే ఈ సెషన్లోనే ఈ రకమైన సమాధానం ఏ రకంగా ఇచ్చారో మీరు సమాధానం చెప్పాలి. ఇది మీకు పంపిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇదే సభలో మరి మేము కానీ అందరూ అన్ని పార్టీల సభ్యుల పేరు మీద ఇది క్వశ్చన్ అడ్మిట్ అయింది. ఈ రకమైన సమాధానం ఇదే హౌస్కి గృహ నిర్మాణ శాఖ పంపించడం జరిగింది. ఇది మీకు పంపించడం జరుగుతుంది. దయచేసి దీన్ని పరిశీలించండి. ఇది సభని మిస్లీడ్ చేసినట్టుగా అవుతుంది. అందుకనే దీని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా మరి గౌరవ మంత్రి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రధానంగా డబల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి కేవలం మరి యొక్క కాంట్రాక్టుల పాత్ర మీదనే ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేలో 22 లక్షల మంది నిరుపేదలకు ఇల్లు కావాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక పక్కన తేల్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల కాలంలో 2,60,000 ఇళ్ళు మంజూరు చేసి 14,224 ఇళ్లకు టెండర్లు ఖరారై ఇప్పటికి కేవలం పూర్తయింది 1,217 ఇళ్ళు మాత్రమే. అంటే ఈ ప్రభుత్వం మరి 22 లక్షల మంది నిరుపేదలు గుర్తించి 10 లక్షల ఇళ్ళు కడదామని లక్ష్యంగా పెట్టుకొని 2,50,000 ఇళ్ళే మంజూరిచ్చి ఇప్పుడు కేవలం పూర్తి చేసింది 1,217 అయినప్పుడు ప్రభుత్వం యొక్క టార్గెట్ని ఏ రకంగా రీచ్ అవుతారు, నిరుపేదలు కలలు కంటున్న ఆ కళ ఎప్పుడు మీరు సాకారం చేస్తారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే మరి కట్టుకున్న గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు 4,97,000 మంది అర్హత కలిగిన తేల్చారు. వాళ్ళు గత 2.5 సంవత్సరాలుగా నిరుపేదలు ఇటు డబల్ బెడ్రూమ్ ఇళ్లలో లేక ఇందిరమ్మ ఇళ్లలో బిల్లులు చెల్లించలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇదే సభలో చాలాసార్లు చర్చ జరిగింది. వాళ్ళకి తక్షణమే మేము బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది ఆన్లైన్లో ఇప్పుడే కదా సార్ 2 నిమిషాలు కాదు 2-3 మినిట్స్లో క్లోజ్ చేయాలి. ఆన్లైన్లో వచ్చిన ఇళ్ళు కొన్ని ఉన్నాయి. ఇంకా ఈ ఇందిరమ్మ ఇళ్ళు కూడా నిరుపేదలు ఈ ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు కట్టుకున్న ఇళ్ళు కూడా ఉన్నాయి. అందుకనే వాటిని కూడా మరి ఏ రకంగా మీరు ఆ నిరుపేదల్ని అధికారులు ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఇతర అధికారులతో ఒక కమిటీని వేసి మీరు గ్రామీణ ప్రాంతంలో సర్వే చేయించి అర్హత కలిగిన వాటిని మీరు తేల్చడం జరిగింది. మరి తేల్చిన తర్వాత ఇప్పటి వరకు
2.5 సంవత్సరాలుగా ఆ నిరుపేదలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకనే వాళ్ళకి సంబంధించి కూడా మీరు ఏం చేయబోతున్నారో, ఎప్పటిలోగా బిల్లులు చెల్లించాలని చెప్పి అనుకుంటున్నారో ఈ సభ ద్వారా వారికి కూడా ఒక భరోసా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని సూచిస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా చాలా ఇళ్ళు కాలిపోయినాయి. వాళ్ళ యొక్క ఇందిరమ్మ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ స్కీమ్లో కవర్ కాలేదు, అటు అయ్యేవై ఇళ్ళు మంజూరు చేయలేదు. ఇళ్ళు కాలిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఉన్నారు. ఉదాహరణకి నా నియోజకవర్గంలో కూడా కొన్ని ఉన్నాయి. మేము కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం. ఈ రోజు వరకు కూడా ఇటు అయ్యేవై ఇళ్ళు కవర్ కాలేదు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. అగ్ని ప్రమాదానికి గురైన బాధితుల పట్ల మనం మానవతా దృక్పథంతో ఉండాల్సిన అవసరం ఉంది. అందుకనే వాటికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా సార్ మీరు ఇచ్చి 2 నిమిషాలు కూడా కాదు. అదేవిధంగా మా యొక్క గిరిజన ప్రాంతంలో కూడా ఈ యొక్క 170 ఉంది. ఆ ఏరియాలో కూడా మరి ఈ స్థలాలు దొరక్క చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకని అక్కడున్న నిరుపేదలకు ఏ రకంగా మీరు స్థలాలు సేకరిస్తారు? ఎందుకంటే మా యొక్క ఖమ్మం ఉమ్మడి జిల్లాలోనే వైరా కానివ్వండి, అశురాపేట, భద్రాచలం, ఇల్లందు, పినపాక ఈ కాన్స్టిట్యున్సీలు గిరిజన ప్రాంతంలో ఉన్నాయి. అందుకని ఈ యొక్క 170 ప్రాంతంలో నిరుపేదలకు సంబంధించి కూడా వాళ్ళకి సంబంధించి కూడా స్థలాలు సేకరించే దానికోసం మరి ఏ రకంగా ప్రయత్నం చేస్తారో చూడాలని చెప్పి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష 2 నిమిషాలు సార్. అదేవిధంగా ఖమ్మంలో కానీ మా సత్తుపల్లిలో కానీ ఇళ్ల స్థలాలు చూడకుండానే గత ప్రభుత్వాలు లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వటం జరిగింది. మేము ఏ వార్డుకి పోయినా కూడా ఆ పట్టాలు చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇట్లాంటి ఖమ్మంలో కానీ సత్తుపల్లిలో కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో పట్టాలు ఇచ్చారు స్థలాలు చూడకుండా. ఇప్పుడు మేము ఎప్పుడు పోయినా కూడా చూస్తున్నారు. అందుకని ఈ మున్సిపాలిటీ ప్రాంతాల్లో కూడా వాళ్ళకి ఇళ్ల స్థలాలు సమస్య కూడా ఉన్నది. గ్రామీణ ప్రాంతంలో కూడా 170 ఏరియాలో కూడా ఈ ఇళ్ల స్థలాలు దొరక 170 ఏరియాలో డబుల్ బెడ్రూమ్ కూడా ఇబ్బంది జరుగుతుంది. అందుకనే మరి సొంత ఇల్లు స్థలం ఉండి అర్హత కలిగి ఉంటే సార్ ఒక లాస్ట్ 2 మినిట్స్ సార్, సొంత ఇల్లు స్థలం ఉంటే వాళ్ళని కట్టుకునే విధంగా ఏమైనా ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉందా కూడా మీరు చూడాలని చెప్పి మీ ద్వారా కోరుతూ, ఈ పత్రికా విలేకరులకు సంబంధించి కూడా వరంగల్ ఖమ్మం వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మా ఖమ్మంలో కూడా వరంగల్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కంటే మీకు అదనంగా డబ్బులు ఇచ్చి పత్రికా విలేకరులు కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పారు. వాటికి సంబంధించి కూడా మరి ముఖ్యమంత్రి గారు తగు ప్రకటన చేయాలని, అదేవిధంగా ఇప్పుడు ఈ గృహ నిర్మాణ శాఖ కాకుండా కలెక్టర్ల గారికి ఈ ఇల్లు కట్టే అధికారం ఇచ్చారు. మరి అందులో ఎలాంటి అవకతవకలు పాల్పడకుండా మరి 1179 మంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా మీరు వాళ్ళకు కూడా మరి ఉద్యోగ భద్రత కల్పించే దానికోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ, మా ఖమ్మంలో రాజీవ్ సౌకర్యం కింద మరి ఇళ్ళు కట్టారు. అవి గత ప్రభుత్వం కట్టింది, కానీ అవి నిరుపయోగంగా ఉన్నాయి. స్లాబ్ లెవెల్ అన్నీ అయిపోయి పూర్తయింది. వాటిని రాష్ట్రంలో ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా ఈ రాజీవ్ సౌకర్యం వెంకటరెడ్డి గారు ఈ రాజీవ్ సౌకర్యం కింద ఉన్న పూర్తయిన ఇల్లు మరి ఏ రకంగా వినియోగంలోకి తెస్తారో కూడా ప్రభుత్వం చూడాలని చెప్తూ, చాలా దళిత వాడల్లో ఇళ్ల స్థలాల సమస్య కూడా ఉంది. కాబట్టి మరి వాటికి సంబంధించి కూడా స్థలాల కొనుగోలు చేసే దానికోసం 20 ఏళ్ల క్రితం ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఈ రోజుకి చాలా కుటుంబాలు పెరిగినాయి, ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని ఇళ్ల స్థలాల సమస్య కూడా పరిష్కరించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.